సేమియా పాయసం చేస్తున్నా. సేమియాలు అట్లాగే సాబుదానాలు అయితే ఒక గంట ముందు నానబెట్టి ఉంచుకోవాలి. ఇట్లా నానితే మెత్తగా అయితే నానితే మంచిగా ఉడుకుతాయి అన్నట్టు. చక్కెర, బాదం, కిస్మిస్, జీడిపప్పు, అట్లే ఇవి పుచ్చ గింజలు ఇవి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే చూద్దాం. నెయ్యి అయితే వేడెక్కియాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇవి వేసుకోవాలి. కిస్మిస్ అవి వేసి అవి కొంచెం వేగుతుండాలని సేమియా కూడా వేసుకుందాం. సేమియా కూడా ఈ కలర్ వచ్చేదాకా వేయించి మళ్ళీ గిన్నెలో వేసుకుంటుంది. అయితే సేమియా తీసినాం కదా, అదే గిన్నెలోకి ఇప్పుడు మనం నానబెట్టుకుని సాబుదానాలు అయితే వేసుకున్నాం. ఇవి కాస్త ఉడకాలి. ఉడికితేనే ఫస్ట్ ఉడకాలి. అది ఉడికితేనే మంచిగా సేమియాతో అయితే ఏమవుతుందంటే సేమియా ఉడుకుతుంది. ఉడికాయి కాబట్టి ముందేసి ఉడకనివ్వాలి. ఇంకా కొన్ని వాటర్ కూడా వద్దాం. ఇప్పుడైతే ఉడకనివ్వాలి. ఇలా మూత పెట్టయితే ఉడికినాయి. ఉడికిన తర్వాత ఇప్పుడు మనం సేమియా ఇట్లా ఉడికేటప్పుడే పాలు అయితే వద్దాం. మనం కాగబెట్టుకున్న పాలు పోసి పాలు అన్నీ ఒకేలాగా కాసేపు ఉడికించిన తర్వాత చక్కెర ఉడికింది. సేమియా ఉడికింది కదా చూడండి. ఇప్పుడు చక్కెర వేస్తాం. చక్కెర ముందు వేస్తే దానికి బాగా సేపు స్వీట్ ఎక్కువ. చక్కెర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి చక్కెర అనేది సేమియా సాబుదానాల పాయసం రెడీ. వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. సాబుదానాలు వేసి చేసుకుంటే నాకైతే చాలా ఇష్టం. కానీ సాబుదానాలు వేసి చేసిన సేమియా రెడీ. ఇప్పుడు ఏం అవసరం లేదు. అదే వేడికి చక్కెర అయితే కరిగిపోతుంది. స్టవ్ ఆఫ్ చేస్తే వేడికి అట్లాగే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే కొత్తగా చూసేవారు మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అమ్మ కిచెన్ ఇలాగే మీరు సపోర్ట్ చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. 1K దగ్గరలో ఉన్నాము. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత వీడియోలు అయితే వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఓకేనా, మరి చిన్న లైక్ అయితే ఏంటి ఫ్రెండ్స్. బాయ్ మరి.